ఈరోజు దేవుని మాటలు మనం కొన్ని నేర్చుకుంటాం. చాలామంది ఈ క్రిస్మస్ సీజన్లో తమ గృహాల మీద పెద్ద పెద్ద స్టార్లు పెడతారు. అలాగనే వారి యొక్క మందిరాల మీద పెద్ద పెద్ద స్టార్లు పెడుతూ ఉంటాం. అలాగనే మనకున్నటువంటి షాపుల్లో, అంటే మన యొక్క వ్యాపారాల దగ్గర కూడా క్రిస్టియన్ అయితే ఖచ్చితంగా పెద్ద పెద్ద స్టార్లే మనం పెడుతూ మనం ఏం చేస్తున్నామంటే దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉంటున్నాం. అయితే ఈ నక్షత్రములు పెట్టడానికి గల కారణాలు బైబిల్ వాక్య రూపంలో ఉన్నాయి. నేను కొన్ని విషయాలు చెబుతాను. మొదటిగా మనం చూసినట్లయితే నక్షత్రము యేసుక్రీస్తు వారికి సాదృశ్యముగా ఉంచబడింది. నక్షత్రం దేనికి సాదృశ్యంగా ఉంచబడింది? యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉంచబడింది. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 16వ వచనం. సంఘముల కోసము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యమిచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నాను. అంటే ఇప్పుడు ప్రభు ఏమై ఉన్నాడు? ప్రకాశమానమైన వేకువ చుక్క అయి ఉన్నాడు కదా. కనుక మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఎవరు అంటే ప్రకాశమానమైన వేకువ చుక్క. రెండవదిగా మనం చూసినట్లయితే సంఖ్యాకాండము 24వ అధ్యాయము 17వ వాక్యము. ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతము ఉన్నట్లు కాదు. ఆయనను చూచుచున్నాను గాని సమీపమున ఉన్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము చాలు. యాకోబులో ఉదయించును అంటే ఇక్కడ ఈ నక్షత్రము అనేటువంటిది యాకోబు యొక్క కుటుంబంలో అన్నటి 12 గోత్రాల్లో ఆ 12 గోత్రములో ఉన్నటువంటి యోధా గోత్రము, ఆ యోధా గోత్రము ఉన్నటువంటి దావీదు గోత్రము, ఆ దావీదు గోత్రములో ఉన్నటువంటి యేసుక్రీస్తు యొక్క గోత్రము. అక్కడ ఉదయించాడంట ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 2వ అధ్యాయము 9వ వాక్యం చదువుదాం. వారు రాజు మాటను విని బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూసిన నక్షత్రము ఆ శిశువు ఉన్నటువంటి చోటు మీదుగా వచ్చి నిలుసు వరకు వారికి ముందుగా నడిచాను. చాలు. అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నక్షత్రము అనేటువంటిది యేసు ప్రభు అయి ఉన్నాడు. నక్షత్రము అనేటువంటిది యేసుక్రీస్తు వారికి సాదృశ్యముగా కనిపిస్తూ ఉంటుంది. అందును బట్టి మనందరూ కూడా ఏం చేస్తున్నాం? నక్షత్రాన్ని ఏం చేస్తున్నాం? మన ఇళ్ళ దగ్గర, చర్చిల్లో, అలాగే మన షాపుల్లో మనం పెడుతున్నాం కదా. అంటే నక్షత్రము అనేటువంటిది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కాబట్టి ఆయన జన్మదినమందు మనందరం ఏం చేస్తున్నాం? నక్షత్రాన్ని. మంచిది, చాలా మంచి పని. మనం ఖచ్చితంగా మనం అలాగ పెట్టాల్సిందే. ఎందుకనంటే అది అన్ని కాలాల్లో మనము మన ఇళ్ళ దగ్గర నక్షత్రాన్ని పెట్టాం. నక్షత్రము అనేటువంటిది ఈ డిసెంబర్ నెలలో, అంటే నవంబర్ 25 దగ్గర నుండి డిసెంబరు 25 వరకు, లేక ఈ జనవరి వరకు కదా, ఈ డిసెంబర్ చివరి వరకు కూడా దీనిని మనము పెడుతూ ఉంటాం. కనుక ఇది ఆనవాతిగా మన క్రైస్తవులందరూ కూడా, యేసుక్రీస్తు నమ్మినటువంటి వాళ్ళందరూ కూడా మరి ఈ స్టార్ని, అంటే ఈ యొక్క నక్షత్రాన్ని, మన స్టార్ని మన ఇళ్ళ మీద పెట్టడం జరుగుతుంది. కారణం ఏమిటి అంటే మరి దానికి సాదృశ్యం మన ప్రభు అయిన
యేసుక్రీస్తే అనేటువంటిది మన వాక్యముల నుంచి మనం నేర్చుకుంటూ ఉంటున్నాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మనం కేవలము ఈ స్టారు పెట్టడం ఒకటే కాదు. మనందరం ఏమవ్వాలంటే ఆ స్టారు మనమై ఉండాలి. ఆ నక్షత్రం ఎవరై ఉండాలి? మనమై ఉండాలి. అది దేవుడు కోరుతున్నాడు. ప్రతి ఒక్కరు కూడా ఏమై ఉండాలి? ఒక స్టార్ అయి ఉండాలి. స్టారుగా మనం లేకుండా మనం ఒక నామకార్థమైనటువంటి వారుగా, ఏదో మనం ఒక ఆరాధన చేసుకునేటువంటి వారికి ఒక స్టార్ పెట్టుకుని, లేకపోతే వాళ్ళకంటే నాది పెద్దది, లేకపోతే వీళ్ళకంటే నాది పెద్దది అన్నటువంటి ఆ విధానంలో ఒకవేళ మనము క్రిస్మస్ ఆరాధన చేస్తే దానివల్ల ప్రయోజనం ఏమీ ఉండదు అని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాం. కనుక మనం ఏం చేయాలి అంటే, మనమే దేవుని యొక్క స్టారుగా మన యొక్క జీవితాలు ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. వాక్యము నుంచి ఒక మాట చూపిస్తాను. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వాక్యాన్ని మనం చదివినట్లయితే, బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారే ప్రకాశిస్తారు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎందరో అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరము. అది ఇప్పుడు మనం ఏమవ్వాలి? బుద్ధిమంతులు అవ్వాలి. బుద్ధిమంతులైతే ఎలా ఉంటారంట? ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారే, అంతేనా, నిరంతరము ప్రకాశించాలి. మనం ఏంటి? జ్యోతులను పోలిన వారే ప్రకాశించాలి. ఆకాశం ఉన్నటువంటి జ్యోతి అంటే నక్షత్రాలు ఏమవుతాయి? పగలు నైట్ కూడా ఉంటాయా? పగలు నైట్ కూడా ఉంటాయా చుక్కలు? పగలు నైట్ కూడా ఉంటాయా చుక్కలు? ఉంటాయి. పగలు నైట్ కూడా ప్రకాశమానంగా ఉంటాయి. కానీ చుక్కల కంటే పెద్ద కాంతివంతమైనటువంటి సూర్యుడు రావటం బట్టి ఆ కాంతి ఏమవుద్ది? మరుగుపరచబడుద్ది. అంతే కదా? అంటే అవి నిరంతరం ఏం చేస్తున్నాయి? పగలు నైట్ కూడా ప్రకాశిస్తున్నాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి? నిరంతరమా? అప్పుడప్పుడా? లేదండి, మేము డిసెంబర్ అప్పుడే మేము స్టార్గా ఉంటాం. డిసెంబర్ అప్పుడే మేము కాస్త కొత్త బట్టలు వేసుకుని కాస్త చక్కగా ఉంటాం. కుదరదండి. దేవుని ఉద్దేశం ఏంటంటే, మనం నిరంతరము కూడా ఆకాశ మండలం ఉన్నటువంటి జ్యోతిని పోలిన వారే నిరంతరం ఏం చేయాలి? ప్రకాశించాలి. అంటే క్రిస్మస్సే కాదు, ఎప్పుడు దేవుని పిల్లలుగా మనం ప్రకాశమానంగా ఉండాలి. అది దేవుని యొక్క ఉద్దేశంగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ ప్రకాశం అనేటువంటి ఈ జ్యోతులు లేతే ఈ యొక్క నక్షత్రములు ఏం చేయాలంట? నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లుగా ఎందరో అనేకులను తిప్పుదురో వారందరూ నక్షత్రం వల్ల నిరంతరము. అంటే ఇప్పుడు ఈ యొక్క కాంతివంతమైనటువంటి నక్షత్రం ఏం చేయాలి? అనేకులను ఏం చేయాలి? త్రిప్పాలి. అనేకులు నీతి మార్గంలోనికి వారిని త్రిప్పాలి. అది చుక్క యొక్క పని. అంతేనా? మన యొక్క పని ఏమిటంటే, మన ఒక స్టారుగా మనం మార్చబడ్డామంటే ఈ స్టార్ యొక్క పని ఏమిటి అంటే, వాక్యం మనకు చెప్పేటువంటి మాటలు ఏమిటంటే, మనం నిరంతరము కూడా మనం ప్రకాశిస్తూ, ఈ ప్రకాశమానము ఎవరి కొరకు అంటే అనేకులు నీతి మార్గంలోనికి నడిపించడానికి. అది అంటే మనం ప్రకాశించాలి అంటే చెమట పట్టిన ముఖం ప్రకాశమానంగా ఉంటుందా? జిడ్డుగా మడ్డిగా ఉండేటువంటి ముఖం ప్రకాశమానంగా ఉంటుందా? ఉండదు. ఏం చేయాలి? దీన్ని చక్కగా శుభ్రంగా, అంతేనా, కడుక్కోవాలి, చక్కగా స్నానం చేయాలి, వీటికి రాయాల్సినవన్నీ రాసుకుంటే అప్పుడు ముఖం ఎట్లా ఉంటుంది? ప్రకాశమానముగా ఉంటుంది. ఇప్పుడు మన క్రిస్మస్ అప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఇవన్నీ రాసుకొని ప్రకాశమానముగా ఒకరికంటే ఒకరు అసలు ఎవరు చూడాలన్నట్టుగా, అసలు ఎవరు బట్టలు చూడాలన్నట్లుగా, అసలు కళ్ళు జిగజిగేలన్నట్లుగా మనం చక్కగా జ్యోతుల వల్ల ఇక్కడికి వస్తున్నాం. మంచిదే, అలా రావద్దు అనట్లేదు, అలాగే రండి. కానీ మన యొక్క జీవిత విధానంలో ఈ ప్రకాశమానము అనేటువంటిది ఇప్పుడు ఉంటుందా? ఫ్యాన్ లేకపోతే
కాస్త ఎండేస్తే, కొంచెం ఉక్కబోస్తే మళ్ళీ ఏమైపోద్ది ఈ ప్రకాశమానం అంతా? అంతేనా? మనం కట్టుకున్నటువంటి లేదా మనం కొనుక్కున్నటువంటి ఈ ప్రకాశమైనటువంటి బట్టలు 1-2 ఉతుకులు దానికి పడితే అది ఏమైపోతుంది? మళ్ళీ దానికి ఉన్న ప్రకాశమానము అంటే ఇది తాత్కాలికమైనది. ఈ ప్రకాశమైనటువంటిది ఎప్పుడు ఉండేటువంటిది కాదు. కానీ దేవుడు ఏమంటున్నాడు? నిరంతరము ప్రకాశిస్తూ ఉండాలి. నిరంతరం ప్రకాశించాలంటే ఈ శరీర సంబంధమైనటువంటి ఈ ప్రకాశమానాన్ని దేవుడు కోరట్లేదు, కానీ ఆయన కోరేది ఏమిటి అంటే బుద్ధిని దేవుడు కోరుతున్నాడు. దేవుడు కోరేది ఏంటంటే నీతి మార్గమును దేవుడు కోరుతున్నాడు. కనుక మనం బుద్ధిమంతులుగా ఉండి నీతిమంతులుగా మనకు జీవితాలు మార్చుకుని అనేకులను మనం ఏం చేయాలంటే నీతి మార్గంలోనికి నడిపించే ఒక మంచి సుక్కులుగా మనం ప్రకాశమానంగా ఉండాలి. హల్లెలూయా. అందుకు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఆయన ఒక మార్గమును చూపించేవాడుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఇప్పుడు ఆయన మార్గంలోకి వచ్చిన మనము ఎవరి మార్గాన్ని చూపించాలి? అంతే కదా. బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను ఎవరి మార్గం గురించి చెప్పాడు? దేవుని మార్గాన్ని చెప్పాడు. ఆయన చెప్పులు వారిని కూడా ఇప్పటానికి నేను పాత్రుడు కాదు, మీరందరూ కూడా నన్ను గొప్పవాడుగా మీరు నన్ను వెంబడిస్తున్నారు, కానీ మీరు నన్ను కాదు నేను వెంబడించాల్సింది. ఎవరిని వెంబడించాలి? ఆయనతో పోల్చుకుంటే నేను యోగ్యుడను కాదు. ఇవాళ సమాజము మనము వెలిగించబడుతున్న మనము ఎవరిని చూపించాలి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తును చూపించాలి లోకానికి. వారందరూ కూడా బుద్ధి లేనివారుగా, అందరూ కూడా ఎలా ఉన్నారంటే వారు నీతి మార్గమును తప్పిపోయి ఎవరికి వాళ్ళే వారి యొక్క ఇష్టమైనటువంటి త్రోవలలో వారు నడుచుకునే వారుగా ఉన్నారు. కాబట్టి ఆ మార్గము ద్వారా, ఆ బుద్ధిహీనమైనటువంటి ఆలోచన ద్వారా అనేకమైన శాపాలు, అనేకమైన కష్టాలు, అనేకమైన ఇబ్బందులు, అనేకమైన పరిస్థితులు మన జీవితంలోనికి వస్తున్నాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి? అది కరెక్ట్ కాదునైనా మనందరము కూడా దేవుని బిడ్డలుగా మనం మార్చబడాలి. మనందరము కూడా దేవుని యొక్క మార్గంలోనికి మనందరం ప్రవేశమును కలిగి ఉన్నట్లయితే దేవుడు మీకు సహాయమును దయచేస్తాడని మనం చెప్పి అనేకులు దేవుని యొద్దకు తీసుకురావాలి. ఇది మన బాధ్యత. క్రిస్మస్ అప్పుడే కాదు, ఈ పని ఎప్పుడు మనము చేయవలసినటువంటి పని. అందుకు దేవుడు నిన్ను నన్ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఇలా లేకుండా ఇంటి మీద స్టార్ పెట్టుకుంటే సుఖమేముంది? చాలామంది యవనస్తులు రక్షణ పొందరు, కానీ ఏం చేస్తారు? పశువులు పాకలేస్తారు, చక్కని స్టార్లు పెడతారు, వాటిలో కేకులు పెడతారు, లైటింగ్లు పెడతారు, ఎన్నెన్నో చేస్తారు. అయ్యగారు వచ్చి ప్రార్థన చేయనట్టు. ఇది స్టార్లు కాదు, వీళ్ళు స్టార్లు కాదు. అసలు దేవుడు ఎవరు స్టార్ అవ్వమంటున్నాడు? ఆడు చూస్తారేంటండి, మనల్ని స్టార్ అవ్వమంటున్నాడు. రెబల్ స్టార్ అని, సూపర్ స్టార్ అని, పవర్ స్టార్ అని. ఆ స్టార్లు కాదు మనం ఏ స్టార్లుమే? యేసుక్రీస్తు యొక్క స్టార్లు. మనం ఆయన ప్రకటించేవాళ్ళమే, ఆయన చూపించేవాళ్ళమే, ఆయన కొరకు ప్రయాసపడే స్టార్లు. మనం ఎప్పుడూ భూమి మీద ఉన్న, భూమిని విడిచిన ఆయనకి ఇష్టమైనటువంటి స్టార్లుగా మనం బ్రతకాలి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నీతి మార్గము అంటే ఏంటి? అసలు నీతి మార్గం అంటే ఏంటి అంటే యేసుక్రీస్తు యొక్క మార్గమే నీతి మార్గం, అంతే కదా. నీతి మార్గం అంటే ఏమిటంటే యేసుక్రీస్తుని కలిగి ఉండి యేసుక్రీస్తు యొక్క మార్గములో బుద్ధిమంతులుగా నడుచుకోవటమే అదే నీతి మార్గమై ఉంది. వాక్యములు చూపిస్తాం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక, విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు చాలు. ఇప్పుడు మనము ధర్మశాస్త్రానికి కాదు, మనము ఎవరి యందు విశ్వాసం కలిగి ఉండాలి? క్రీస్తునందు మనము విశ్వాసము కలిగి ఉండాలి. హల్లెలూయా. కనుక క్రీస్తునందు మన విశ్వాసమును కలిగి ఉండటం అంటే క్రీస్తుని నమ్ముకోవటము. క్రీస్తుని నమ్ముకున్న వాళ్ళు ఏం చేస్తారు? వారు నీతిగా బ్రతకటానికి తీర్మానం చేసుకుంటారు. నీతిగా బ్రతకటానికి గత కాలములో ఉన్నటువంటి పాపాన్ని ఒప్పుకుంటారు,
విడిచిపెడతారు. నీతిగా బ్రతకటానికి వారు బాప్తిసమును తీసుకుని నూతనమైనటువంటి జన్మతో వారు దేవుని బిడ్డలుగా బ్రతుకుతారు, తీర్మానం చేసుకుంటారు. అంతే కదా నీతి మార్గము. కనుక ఈ నీతి మార్గము అనేటువంటిది ఎవరిని బట్టి వస్తుందంట? ప్రభు అయిన యేసుక్రీస్తుని బట్టి మాత్రమే మనకు ఈ నీతి మార్గం అనేది వస్తుంది అని దేవుని వాక్యం మనకు చాలా స్పష్టంగా మనకు బోధిస్తూ ఉంటుంది. అయితే మనకు క్రీస్తే మనకేమై ఉండాలి? ఇప్పుడు నీతి ఉండాలి. ఆయన మనకు నీతిని మనకు ఇచ్చేవాడైతే ఇప్పుడు నీతిమంతులుగా బ్రతకాలనుకునే వారికి ఎవరు నీతి అయి ఉండాలి? దేవుడే నీతి అయి ఉండాలి. హల్లెలూయా. వాక్యముల నుంచి చూపిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 31 వచనం చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 31 వచనము. అతిశయించువాడు ప్రభువునందే అతిశయించవలెను అని రాయబడినది నెరవేరునట్లు అది. ఇప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మనకేమి ఇస్తున్నాడు? అంతేనా? ఇప్పుడు మనందరము కూడా ఏమవ్వాలి? క్రీస్తుని మనము నీతిమంతుడుగా ఆయన ఎంచుకుని ఆయన బిడ్డలుగా మనం ఏం చేయాలి? ఆయన నమ్ముకుని సాగిపోవాలి. అంతే కదా ఇక్కడ మనకు వాక్యం చెప్పేది. నీతి అనేది క్రీస్తు ద్వారా వస్తున్నప్పుడు ఆ నీతి గలగా బిడ్డలుగా మనం నిరంతరం ప్రకాశించాలంటే, ఆ నీతి మార్గంలో నడుచుకోవాలంటే మనందరం ఏం చేయాలి? ఆ నీతిమంతుడటువంటి యేసుక్రీస్తు ఒక బిడ్డలుగా మనము మార్చబడాలి. అలా మార్చబడకపోతే మనం నిరంతరం ప్రకాశించడానికి అవకాశమే ఉండదు. అక్కడ వాక్యం చెప్తుంది. సరే, ఇంకా మనకు కొంచెం జాగ్రత్తగా ఇంకా మనం కొంచెం లోతుగా ముందుకు వెళ్ళినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 22వ వాక్యం చదువుదాం. ఈ జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తును ఇప్పుడు ఈ నీతి అనేది యేసుక్రీస్తునందు విశ్వాసం మూలమునై నమ్ము వారందరికీ కలిగేటువంటి దేవుని నీతి ఉన్నది. హల్లెలూయా. ఇది దేవుని యొక్క నీతి అనేది దేవుని నమ్ముకోవటం బట్టి మనకు వచ్చేటువంటిది. నీతి అనేది ఎవరిని బట్టి వస్తుంది? దేవునిని నమ్ముకోవటం బట్టి వస్తుంది. దేవుని నమ్ముకోకపోతే మనం ఏమవుతాం? నీతిమంతులుగా మనం ఉండం. దేవుని నమ్ముకున్నటువంటి వాడు ఏ దొంగతనం చేయకపోయినా, ఏ పాపం చేయకపోయినా, ఏ మోసాలు చేయకపోయినా అతను నీతిమంతుడు కానే కాదు. ఎవరు నీతిమంతుడు అంటే ప్రభుని నమ్ముకున్నటువంటి వారు ఒక్కరే నీతిమంతులు అనే విషయాన్ని నేను మీ అందరికీ ప్రభు పక్షముగా నేను మీకు జ్ఞాపకంలోనికి తీసుకొస్తూ ఉంటున్నా. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. 3:6. చాలు. అబ్రహాము ఎవరు నమ్మాడు? ఇప్పుడు అది అతనికి ఎలా ఉంది? అది ఈరోజు నువ్వు నీతిగా ఉండాలంటే ఎవరు నమ్మాలి? ప్రభు నమ్ముకోవాలి. ప్రభు బిడ్డలుగా రక్షణ పొందాలి, బాప్తిసం తీసుకోవాలి, ఆయన యొక్క మార్గంలోనికి మనం రావాలి. అప్పుడు అది నీకేమవుతుంది? నీతిగా ఉంటుంది. అంటే ప్రభువుని బట్టి మాత్రమే మనం నీతిమంతులుగా తీర్చబడతాం తప్ప ప్రభువు లేకుండా నేను నీతిమంతుడు అంటే అది నీకు ఏమాత్రమో కూడా సభమైనది, కరెక్ట్ అయినది కాదు అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తుంటాను. కనుక ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే క్రీస్తు ద్వారానే మనందరం కూడా ఏమవుతున్నామట? నీతిమంతులం అవుతున్నాము. క్రీస్తు ద్వారానే. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనం చదవండి. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా అది నీతిమంతులమని. ఉచితమైన డబ్బులా? ఉచితమే కదా. ఉచితంగా మనం ఏం చేస్తున్నాడు? దేవుడు మనలను క్రీస్తు నమ్ముకోవటం బట్టి నీతిమంతులుగా దేవుడు మనలను తీరుస్తున్నాడు. కనుక
ఈ నీతిమంతులుగా ఎవరైతే ఉన్నారో, బుద్ధిమంతులుగా ఎవరైతే ఉన్నారో, ఆ నీతి మార్గములు ఎవరైతే నడుచుకుంటున్నారో వారు మాత్రమే నిరంతరము ప్రకాశమానముగా ఉంటారు. నక్షత్రం వలె ప్రకాశమానముగా ఉంటారు. ఆ నీతి లేనివారు, ఆ బుద్ధి లేనివారు దేవుని నమ్ముకున్నప్పటికీ కూడా వారు ప్రకాశమానముగా వారు ఉండలేరు. ఎందుకని? వారిలో ఏమీ లేదు, నీతి లేదు. వారిలో ఏమీ లేదు, భక్తి లేదు. వారిలో ఏమీ లేదు, బుద్ధి లేదు. అందుకే వాక్యం ఏముంటుందంటే, బుద్ధి జ్ఞానము లేని కంచర గాడిద వలెనైనను ఉండొద్దు అన్నాడు కదా. అంటే ఇప్పుడు మనం ఏమైపోతున్నాం? నీతిమంతులుగా పిలబడుతున్నా, ప్రకాశమానముగా మనం ఉండటానికి దేవుడు మనం పిలుచుకున్నా, మనం నిత్యం ఏమవుతున్నామంటే ఆ ప్రకాశమానాన్ని మనం కోల్పోతున్నాం. పూర్వకాలంలో మనకి దీపాలు ఉండేవి కదా. ఆ దీపాలకి గాలి తగిలి ఆరిపోకుండా ఉండటానికి ఏం చేసేవాళ్ళమే? గ్లాస్ పెట్టేవాళ్ళమే. లోపల ఆ దీపం వెలుగుతున్నప్పుడు ఆ గ్లాస్కి అప్పుడప్పుడు ఏమవుతుందంటే అటు ఇటు కొట్టుకొని ఆ గ్లాసు ఏమవుతుంది? నలుపు అయిపోతుంది. దాన్ని ఏం చేసేవాళ్ళు? ప్రతిరోజు దీపం వెలిగించే ముందు, అంతేనా, దీపంలో నూనె ఉందా లేదా చూసుకునేవాళ్ళు. ఆ దీపాన్ని శుభ్రంగా తుడుచుకునేవాళ్ళు. ఆ దీపానికి ఉన్నటువంటి గ్లాసును కూడా శుభ్రంగా తుడిచేవాళ్ళు. తుడిచిన తర్వాత అప్పుడు పెడితే ఎలా ఉంటుంది? దానిలో ఉన్నటువంటి ఆ వెలుతురు బయటకు కూడా ప్రకాశమానముగా వచ్చేది. అట్లాగే మానవునికి జీవితంలో క్రీస్తు యేసు కూడా మనం వెలిగించినప్పటికీ కూడా మనకు జీవితము ప్రకాశమానముగా లోకానికి చూపించకపోవడం కారణం ఏమిటంటే, పాపము అనేటువంటి మడ్డి, పాపము అనేటువంటి మసి, పాపము చెడు అనేటువంటిది బుద్ధిహీనత మనల్ని ఏం చేస్తుందంటే లోకములోనికి ప్రకాశమానముగా మన సాక్షి వెళ్ళలేకుండా, మన యొక్క జీవిత విధానములో లోకములో కనిపించుకోకుండా అది ఒక మడ్డిగా అడ్డుపడుతుంది. ఇలా ఉన్నవాళ్ళు ప్రకాశమానాన్ని ఎలా చూపించగలుగుతారు? అది వెలుగుతున్నప్పటికీ ఆ వెలుగు లోకానికి ఎలా చూపించగలుగుతారు? చూపించలేకపోతున్నామంటే మనలో వెలుగైతే ఉంది కానీ ఆ వెలుగులు మాత్రం బయటికి తీసుకెళ్ళలేకపోతారు. ఎందుకంటే మనలో కొన్ని నీతి తప్పినటువంటి, భక్తిని తప్పినటువంటి, యథార్థతను తప్పినటువంటి మార్గాలు ఏవో మన జీవితాన్ని ప్రభావితం చేస్తున్నాయి. దేవునిని ప్రకటించకుండా, దేవుని కొరకు బ్రతకకుండా, దేవుని సాక్షిగా మనం ఉండకుండా మన సాక్ష్యాన్ని, మన బ్రతుకును దెబ్బతీసేటువంటివి, హీనపరిచేటువంటివి, ఎగతాళి చేసేటువంటివి ఏవో ఉన్నాయి. అందుకే మనల్ని బట్టి దేవుని నామం ఏమవుతుంది? దూషణ పాలవుతుంది. కనుక ఇప్పుడు మనం ఏమై ఉండాలి? దేవుని నమ్ముకోవటం బట్టి మనకు నీతి అనేది వస్తుంది. కాబట్టి ఆ నీతిని మనం ఏం చేయాలంటే, నీతి ఎరుగునటువంటి వారు, నీతి తప్పినటువంటి వారు, దేవునికి దూరమై నరకములోకి వెళుతున్న వారందరినీ కూడా దేవుని యొద్దకు మనము నడిపించే ఒక బలమైన సాధనములుగా మనం ఒక డిసెంబర్లోనే కాదు, నిరంతరము ఎప్పుడు ఉండాలి. హల్లెలూయా. మన ఇళ్ళ దగ్గర పెట్టుకునే పశువుల పాకైనా, మన ఇళ్ళ దగ్గర పెట్టుకునే స్టార్ అయినా, మన ఇళ్ళ మీద పెట్టుకునేటువంటి చిన్న ఆ కాంతివంతమైన లైట్లైనా మనం ఆ క్రిస్మస్ పండుగ అంతవరకు ఉంచుతాం, తర్వాత తీసేస్తాం. అంతేనా? సంవత్సరాలు ఉంచుతారా? ఉంచాం కదా, అప్పటి వరకు ఉంచుతాం, తర్వాత తీసేస్తాం. కానీ దేవుని పిల్లలు అనేటువంటి వాళ్ళు అప్పుడు వరకే ఉండి తర్వాత తీసేసేది కాదు. ఇది నిరంతరము నువ్వు ప్రకాశిస్తూనే ఉండాలి. అలా నువ్వు ఒక నిజమైన స్టారుగా నీవు మారి ఆరాధన చేస్తే, నువ్వు మారి దేవుని బిడ్డగా నీవు ఆ విధంగా బ్రతుకుతూ ఉంటే దానివల్ల ఎంతోమందికి లాభం వస్తుంది. ఎంతోమందిని దేవుని బిడ్డలుగా మార్చడానికి అవకాశం అనేది ఉంటుంది. కనుక మనందరము ఈ క్రిస్మస్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుని చక్కగా మనము ఈ క్రిస్మస్ యొక్క పండుగను మనము ఆచరిస్తే బాగుంటుంది అని చెప్పి నేను ఈరోజు మీకు వాక్యము ద్వారా నేను మీకు తెలియజేస్తూ ఉంటున్నా. అంటే ఇక్కడ మనం ఏం చేయాలి? నీతిమంతులు ఏం చేయాలి? అనేకులను క్రీస్తు వైపు త్రిప్పాలి. అంటే త్రిప్పాలంటే మనం ఏం చేయాలి? మనం ఏం చేయాలి? సువార్తను ప్రకటించాలి. త్రిప్పాలంటే మనం ఏం చేయాలి? వారికి మనం నమ్మిన సత్యాన్ని, రోజు మనం వింటున్నటువంటి దానిని, కన్నవాటిని, విన్నవాటిని గురించి మనం ఏం చేయాలి? చెప్పాలి. అంతేనా? యేసుప్రభు శిష్యులు ఎదగ చేసింది
ఏదైతే తెలుసుకున్నారో, ఏదైతే నేర్చుకున్నారో, ఏదైతే నమ్మారో దాన్ని మనం ఏం చేయాలి? నమ్మని వాడికి ప్రకాశించడం అంటే అదేగా. సువార్తను నమ్మిన దానిని, రక్షణ నమ్మిన దానిని, పరలోకాన్ని నమ్మిన దానిని, యేసుప్రభు నమ్మినటువంటి సత్యాన్ని మనం ఏం చేయాలి? లోకానికి వారు చెప్పాలి. చెప్పి మనం ఏం చేయాలి? వారందరూ దేవుని యొద్దకు నడిపించాలి. ఇది అందరి మన బాధ్యతే కదా, మనందరి బాధ్యతేనా? ఇవన్నీ మనం చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఎంతమంది మనం ఈరోజు ఈ పని చేయగలుగుతున్నాం? ఒకసారి మనల్ని మనమే పరిశీలన లేక పరీక్ష చేసుకోవాల్సిన అవసరం మన మీద ఉంది. ఇంటి మీద మనం స్టార్ పెడుతున్నాం, కానీ మనలో మాత్రము సువార్త ప్రకటించలేటువంటి ఆశ మాత్రం మనకు ఉండట్లేదు. క్రిస్మస్ పండుగ అంటే ఆరాటపడుతున్నాం, కానీ ప్రభువును మాత్రం మన హృదయంలోకి చేర్చుకోవడానికి మాత్రం ఆరాటమే లేదు. క్రిస్మస్ పండుగ అంటే ఒక నెల రోజుల ముందు నుంచే ప్రణాళికలు. నేను ఎలా కుట్టించుకోవాలి, లేకపోతే ఇలాంటి బట్టలు, లేకపోతే ఇలాగ ఉండాలి, నా ఇల్లు అలా ఉండాలి, ఎప్పటి నుంచో మనం ప్రణాళికలు వేస్తాం. ఇక ఎక్కడ కూర్చున్నా ఏం చేసినా డ్రెస్సుల గురించే. ఈ పండుగ అంతా కూడా ఏంటనమాట, హాట్ టాపిక్ ఏదంటే ఇదే. నేను ఆ షాప్కి వెళ్ళాలి, నేను ఈ షాప్కి వెళ్ళాలి, లేకపోతే నేను ఆ డ్రెస్ కొనాలి, లేకపోతే నీ డ్రెస్ కొనాలి, నేను అలా ఉండాలి, నేను ఇలా ఉండాలి. ఇక ఇదే సంగతి, ఇదే సంగతి, ఇదే సంగతి. ఆ పండుగ వచ్చినట్టు వస్తుంది, పోయినట్టు పోద్ది. కానీ ఇక్కడ దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి అనేది మనం చూసినట్లయితే, మనందరము కూడా ఎలా ఉండాలంటే దేవుని యొక్క పనిని మనం చేయాలి. దేవుని పనిని మనం ఏం చేయాలండి? చేయాలి. కనుక మనం ఏం చేయలేకపోతున్నామంటే ఆ పనిని మనము చేయలేకపోతున్నాం. అలా చేయకుండా మనము ఏం చేస్తున్నామంటే ప్రభునేమో బయట పెడుతున్నాం, మన పనులని మనము చేసుకున్నాం. ఇంటి మీద స్టార్ పెట్టినట్లుగా యేసయ్యని కూడా ఇంటి దగ్గర పెట్టి మనం వస్తున్నాం. దానివల్ల ఏంటి ఉపయోగం? అసలు స్టార్ ఎక్కడ ఉంటే మంచిది? ఇంటి మీద కంటే ఇంట్లో ఉంటే మంచిది. కానీ ఇప్పుడు మనం ఇంటి మీద ఎందుకు పెడుతున్నాం? అందరికీ కనిపించాలని. అట్లాగే మనం బుద్ధిమంతులుగా నీతి మార్గంలో నడుస్తూ సత్యాన్ని నమ్మినటువంటి సత్యాన్ని ఇతరులకు చెప్పడానికి మనం కూడా ఏం చేయాలి? అందరి ఎదుట ఒక మంచి సాక్షులుగా ఉండాలి. నిన్ను బట్టి అనేక మంది ఏమవ్వాలి? దేవుని కలిగిన వాళ్ళంటే ఇలాగే ఉండాలండి. ఇలా ఉంటే దేవుని ఆశీర్వాదాలు తప్పకుండా మన మీదకి వస్తాయని మన లోకాన్ని చెప్పాలి. అలా ఎవరైతే ఉన్నారో వారందరూ శ్రమలైన, బాధలైన, కష్టాలైన వారు ఏం చేశారు? సహించారు. ప్రభు కొరకు వారు బ్రతకటం అనేది నేర్చుకున్నారు. ఉదాహరణకు చూస్తే యేసు ప్రభు వారిని ఈ లోకంలో తీసుకురావటానికి మరియ చాలా కష్టపడింది కదా. అవి చాలా అవమానాలు, అనేకమైన పరిస్థితులను ఆమె ఎదుర్కొని కూడా ఏం చేసిందనమాట? ప్రభుని ఈ లోకానికి చూపించింది. నీవు నేను కూడా ఘనత కంటే ముందు, ఉన్నతమైనటువంటి పేరు ప్రఖ్యాతుల కంటే ముందు ఆ ఘనతను నీకు అనుగ్రహించే దేవుని లోకానికి మనం ప్రకటించాలి, చూపించాలి. అలా నువ్వు అనేకులను తిప్పగలిగితే, అనేకులు దేవుని యొద్దకు తీసుకురాగలిగితే దేవుడు నిన్ను ఘనమైన పాత్రగా దేవుడిని ఎంచుకుని అనేకులు ఎదుట నేను దేవుడు ఘనపరుస్తాడు. అనేకులు ఎదుట దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఆ గొప్ప కృప దేవుడు నీకు ఇవ్వాలనే దేవుడు ఈ భాగ్యముని దేవుడు నీకు ఇస్తున్నాడు. మనం ఏం చేస్తున్నామంటే ఇదొక పండుగగానో, ఇదొక ఆచారంగానో, ఇదొక అలవాటుగానో మనం చేసేసుకుంటున్నాం. ఇల్లు శుభ్రం చేసుకుంటాం, దాన్ని చక్కగా రంగులే చేస్తాం, మనం కూడా నీట్గా తయారైపోతాం. పాతకాలంలో ఉన్నటువంటి మార్తములాగానో, పాతకాలం ఉన్నటువంటి యాకోబులాగానో, పాతకాలం ఉన్నటువంటి సువార్థములాగా ఉండవు. ఆ రోజు ఆ సువార్థం ఎక్కడ ఉందన్నట్టుగా ఉండదు. ఎందుకని అప్పుడు దాకా కట్టుకునే సువార్థమ ఆ ముడిచిపోయినటువంటి చీరలు, ఆ యొక్క నల్లగా ఉండేటువంటి చీరలు, ఆ వాసన వచ్చే చీరలు విడిచేస్తుంది. ఆ క్రిస్మస్ రోజు మాత్రం చాలా మంచిదే. అసలు ఏది ఎక్కడుంది ఈ మరియమ్మ? ఎక్కడుంది ఈ సువార్థమ? ఎక్కడున్నాడు యాకోబు అనుకుంటే ఈ కొత్త బట్టలు కనపడటం, వాళ్ళని గుర్తించడం అసాధ్యమే. ఎందుకని ఒకవేళ నేను ప్రార్థన చేసేటప్పుడు కానీ ఎవరు వచ్చేసి మొక్క మీద మోసుకేసుకుని ఉందనుకోండి, ఈ మెరిసే చీర ఎవరు అసలు ఇంత బాగుంది ఎవరు? ఇక ఆ రోజల్లా ఆ ముఖం చూసేదాకా వీళ్ళు కూడా ఏం చేస్తారు? ముఖం అంతా కనపడకుండా మూసుకేసేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే ఆ ముసుగు కూడా ముఖం మీద వేయకోకుండా
పైనుంచి తల మీద నుంచి అంతా నేను కనపడాలని మొత్తం అది చూసినా కానీ మన గుండె కొంచెం నిబ్బరం అవుదు. ఏమా ఈ చీర కట్టుకుంది. అట్లా మన క్రిస్మస్ ఏమైపోతుందంటే రొటీన్కి వెళ్ళిపోతుంది. కానీ ప్రభు అలా కోరుకోవట్లేదే. ప్రభు ఆ విధంగా మనల్ని చూడాలని ఆయన ఆశపడట్లేదు. మనందరం కూడా ఎలా ఉండాలంటే చక్కని దేవుని యొక్క బిడ్డలుగా, కన్న వాటిని విన్న వాటిని గురించి సువార్తను ప్రకటించేవారుగా మనము అందరి ఎదుట ఒక స్టార్లాగా నిలబడాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందుకే యేసుప్రభు వారు తన శిష్యులతో ప్రభు ఒక మాట చెప్తాడు. అది మనకు మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో అంటాడు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిస్వం తీసుకున్నవాడు రక్షించబడతాడు, నమ్మనివాడు. అంటే ఇక్కడ మనం సర్వలోకానికి వెళ్ళి ఏం చేయాలి? స్టారు ఏం చేయాలన్నమాట? వెలుగు అనేటువంటిది ఏం చేయాలి? సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించాలి. అందుకే కెనడాలో ఉన్నటువంటి వాళ్ళు మన ప్రాంతానికి వచ్చి మనకు సువార్తను అందించారు. అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు, ఇంగ్లాండ్లో ఉన్నటువంటి వాళ్ళు, ఆయా దేశాల్లో సువార్త నమ్మినటువంటి మొదటి వారు అందరూ కూడా ఎక్కడికి వచ్చారు? చివరి వరకు కూడా వచ్చి సువార్తను ప్రకటించారు. వారు ఏమయ్యారు? ఇప్పుడు స్టారుల్లాగా మన దేశాల వారు ఉన్నారు. మనకు కూడా ఏమవ్వాలి? ఆ దేశాలు ఈ దేశాలు వెళ్ళిపోయినా ఇంటి పక్కన ఉన్న ముసలమ్మకి, ఇంటి ఎదురుగున్న ముసలోడికి, ఇంటి వెనకమాల ఉన్నటువంటి కుర్రోళ్ళకి చెప్పాలిగా. లేదంటే అసలు వాళ్ళతో మాట్లాడు, వీటితో మాట్లాడమంటే పోనీ ఆ పక్కన రోజు తీసేసి ఇంకా కొంచెం 2వ వరుసకి వెళ్దాం, పోనీ 3వ వరుసకి వెళ్దాం. లేకపోతే మన ప్రాంతంలో ఉన్నటువంటి రక్షణ పొందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో నీకు ఇష్టమైన వారు, వారు నశించిపోవటం నీకు ఇష్టం కాదు కదా, నీకు ఇష్టమైన వాడు కదా, వారిని కూడా ఏం చేయాలి? దేవుని యొద్దకు నడిపించాలి. ఇది ఎవరి బాధ్యత? నీకు ఇష్టం లేని వాళ్ళకి చెప్పవాకండి. ఆమెకి ఇష్టమైన వాళ్ళు ఎవరు ఉంటారు? వాళ్ళు చెప్తారు. నీకు ఇష్టమైన వాళ్ళు నశించిపోతున్నారు, వాళ్ళకి చెప్పుకొని ఆమెతో మాట్లాడిన అనుకోకుండా. నీకు ఇష్టమైన వాళ్ళు కొంతమందిని దేవుని యొద్దకు నడిపించు. నువ్వు బుద్ధిమంతులుగా ఉండి, మంచి సాక్ష్యం కలిగి ఉండి, దేవునికి విధేయత కలిగి ఉండి, దేవుని సువార్తను నమ్మి మనం ఏం చేయాలి? అనేకులను మనం తిప్పాలి. వచ్చే సంవత్సరం అలా చేస్తూ అనేకులు దేవుని యొద్దకు నడిపిస్తే నేను ఎన్ని ఆరాధనలు పెట్టాల్సి వస్తుంది? అయ్యగారు ఇంకో చర్చికి వెళ్ళటానికి వీల్లేదు, నువ్వు ఇక్కడే ఊడిపోవాలి. ఎందుకని 1, 2, 3 ఆరాధనలు ఇక్కడే పెట్టాలి. వచ్చే సంవత్సరం అట్ట మనం పండాలి. వచ్చే సంవత్సరం అట్టగా మనం కష్టపడాలి. ఈ సంవత్సరం ఇల్లు కట్టాం, వచ్చే సంవత్సరం 2వ ఇల్లు వేయాలి, 3వ సంవత్సరం 3వ ఇల్లు వేయాలని ఎట్ట అనుకుంటున్నామో, ఈ సంవత్సరం నేను ఒక తాడు చేయించుకున్నాను, వచ్చే సంవత్సరం పోగులు చేయించుకోవాలని ఎట్ట అనుకుంటున్నామో, అట్లాగే నేను వచ్చే సంవత్సరం ఏం చేయాలి? ఈ సంవత్సరం 2 వచ్చే సంవత్సరం 4 దేవుని యొద్దకు నేను నడిపించాలి. ఇలా మనం పోటీ పడి దేవుని యొక్క సంఘమును, దేవుని యొక్క ఆత్మలను దేవుని యొద్దకు నడిపించాలి. దేవుని యొక్క సంఘము, దేవుని పిల్లలు ఏమైపోతున్నారు? కాపరు లేని గొర్రెలు వెళ్ళి చెదిరిపోతున్నారు. వారందరూ దేవుని యొద్దకు నడిపించవలసిన ఒక బాధ్యత కలిగిన ఒక పనివాడుగా, ఒక స్టారుగా మనం దేవుని పనిని మనం చేయాలని మీకు మనవి చేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ స్టార్లు అని పెట్టుకున్న వాళ్ళందరూ కూడా ఎందుకు వాళ్ళు స్టార్లు అయ్యారంటే వాళ్ళు ప్రకాశమానంగా ఉన్నారని కాదు, ఆ పనిలో వాళ్ళు చాలా నిపుణత కలిగి పనిని వారు చేస్తున్నారు కాబట్టి వారు స్టార్లు అని పేరు పెట్టారు, ఒక బిరుదు ఇచ్చారు. ఇప్పుడు మనకు కూడా బిరుదులు ఇవ్వాలి. మీరు సూపర్ స్టార్ అనో, ఏమంటారు, లెవర్ స్టార్ అనో, పవర్ స్టార్ అనో, ఇంకేదో స్టార్ అని మీకు ఇవ్వాలంటే మీరు కూడా పని చేయాలి, నిపుణత కలిగి ఉండాలి. ఏమి లేకుండా స్టార్లు ఇవ్వండి అంటే అట్టేస్తా మీకు? ఆ పోలీసు వాళ్ళు కొన్ని స్టార్లు పెట్టుకున్నట్టు కుదరదన్నట్ట. వాళ్ళు చదువుకున్నారు కాబట్టి వారికి ఆ స్టార్లు అయ్యారు కదా. ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తాను, ఒక మాట చెబుతాను. ఇప్పుడు గొడ్డలు ఉంది, పదునుగానే ఉంది, బాగా తెగుద్ది. కానీ ఆ గొడ్డలి తనంతట కదిలి పని చేస్తుందా? వాడబడద్దా? కానీ ఏం చేయాలి? అది ఎంత పదునుదైందా? వాడేవాడు ఒకడు కావాలి, ఉపయోగించేవాడు ఒకరు కావాలి. ఇక్కడ నేను ఎంత వాక్యం చెప్పినా, ఎంత ప్రార్థన చేసినా పని చేసేవాళ్ళు, ఈ వాక్యాన్ని బయటకు తీసుకెళ్ళి మోసుకెళ్ళి చెప్పేవాళ్ళు కావాలా వద్దా? అప్పుడే కదా విస్తరించేది, అప్పుడే కదా పని చేసేది. ఇప్పుడు ఈ పని చేయం. అది ఎల్లటి పాత్రకే రామాను. ఇంకెప్పుడు నువ్వు పని చేస్తా?
ఎప్పుడు నువ్వు ఇంకా కాడి కిందకు వస్తా, ఒక ఆదివారం తప్ప మిగతా రోజులే కనపడవు మనం. కనుక మనం ఏం చేయాలంటే, దేవుడు నిన్ను వాడుకోవాలి, నువ్వు దేవుడి చేతిలో ఉండాలిగా. నువ్వెంత ప్రార్థన జీవితం కలిగి ఉన్నా, నీతి కలిగి ఉన్నా, భక్తి కలిగి ఉన్నా, వాక్యం కలిగి ఉన్నా, దేవుడు నిన్ను వాడుకోవాలంటే ఎవరి చేతిలో ఉండాలి? దేవుని చేతిలో ఉండాలి. నువ్వు దేవుని చేతిలో ఉంటే దేవుడు నిన్ను వాడుకుంటాడు. అబ్రహామును వాడుకున్నాడా? మరియను వాడుకున్నాడా? దానియేలు వాడుకున్నాడా? యోబును వాడుకున్నాడా? దేవుని చేతిలో ఉన్న నిన్ను ప్రభు ఏం చేస్తాడు? వాడుకుంటాడు. పదునైన ఖడ్గముగా వాడుకుంటాడు. అనేకులను దేవుని వైపు త్రిప్పగలిగేవారుగా దేవుడు వాడుకుంటాడు. దొంగలను మార్చగలిగేవారుగా, వ్యభిచారులను మార్చగలిగేవారుగా, అనేకమైనటువంటి పాపపు మార్గాలలో నడుచుకున్నటువంటి వారు మార్చగలిగేవారుగా దేవుడు నిన్ను మారుస్తాడు. అలాగూ దేవుడు నిన్ను మార్చునుగాక. కనుక యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులు ఏం చేశారు? సర్వలోకానికి వెళ్ళి ఏం చేశారన్నమాట? సర్వ సృష్టికి వారు సువార్తను ప్రకటించారు. కనుక నేటి దినాల్లో మనము కూడా చక్కని సువార్తను అందించి అనేకులను ప్రోత్సాహపరుస్తూ అనేకులను మనం ఏం చేయాలి? దేవుని మందిరానికి నడిపించాలి. చాలామంది కష్టపడతారు, ఎగ్జామ్స్ రాస్తారు, మంచి మార్కులతో పాస్ అవుతారు. అనేక మంది కాంపిటీషన్లో చక్కగా మరి వారు రాసి మంచి ఉద్యోగాల్ని సంపాదిస్తున్నారు. కానీ ఉద్యోగాలకు వెళ్ళకోకుండా ఇంటి దగ్గర కూర్చుంటే జీతాలు వస్తాయా? ఏమిటి వస్తాయా? నేను బాగా టాలెంట్కి చదువుకున్నాను, ఆ 1000 మందిలో నాకు ఒక్కడికే ఉద్యోగం వచ్చింది, కనుక నా టాలెంట్ని బట్టి మీరు నాకు జీతం ఇవ్వాలంటే ఇస్తారా? నువ్వెంత జ్ఞానం కలిగి ఉన్నా, నువ్వెంత ముంజంజలు ఉన్నా, నువ్వేం చేయాలి? నీకు అప్పగించిన పనిని నువ్వు చేస్తేనే. జాగ్రత్త. ఈ క్రిస్మస్ దినాల్లో దేవుడు నీకు ఇచ్చేది ఏంటంటే, నువ్వు దేవుని కొరకు పని చేస్తే దేవునికి ప్రతిఫలాలు. నువ్వు ఇవ్వకుండా నువ్వు అలాగే ఉంటే, దేవునికి పని చేయకుండా నువ్వు అలాగే ఉంటే, నీ జీవితంలో దేవుని ఆశీర్వాదాలు నీకు ఏమాత్రం కూడా నాకు రావు. ఎందుకనంటే ఆ చుక్క ఏం చేసింది? జ్ఞానులను నడిపించిందా? దేవుని దగ్గరికి నడిపించిందా? ముందుండి నడిపించింది. మరి మనం కూడా ఏమవ్వాలి? ముందుండి నడిపించాలా వద్దండి? మరి నడిపిద్దామా? లేదా అయ్యగారు మీరు నడవండి, మేము తర్వాత వస్తాంలే, చర్చి దగ్గర నుంచి మా దగ్గరికి వస్తారు, మా ఇంటి దగ్గర అక్కడ కలుస్తాంలే అయ్యగారండి, మా ఊర్లో కలుస్తాంలే, మా ఇంటి దగ్గర కలుస్తాంలే. కనుక అట్టట్టు కుదరద్దండి. ప్రారంభం నుంచి మనం ఏమవ్వాలి? దేవుని పని చెయ్యాలని ఆశ అందరికి ఉండాలా? హల్లెలూయా. అలా అనేక మంది కరువులో కూడా దేవుని కొరకు నిలబడ్డారు కదా. చివరి పిండిలో కూడా ఏం చేశారు? దేవుని కొరకు నిలబడ్డారు కదా. వ్యాధులు, బాధలు, మరణాలు, కుటుంబాలు అనేకమైన ఉన్నప్పటికీ కూడా యోబు దేవుని కొరకు నిలబడ్డా? అగ్నిగుండము అనేటువంటిది వచ్చినప్పుడు కూడా నిలబడ్డారా? వారు అందుకే ప్రకాశమానంగా ఉన్నారు. మనమైతేనా అత్త తిడితే రావు, భర్త ఏదైనా కూర తీసుకురాకపోతే రావు, ఒకవేళ తెచ్చాడు అనుకోండి ఇక ఆ పనిలో పడిపోయి రావు, తేకపోతే రావు పోట్లాడుతూ, తెచ్చాడు అనుకోండి ఆ పనిలో చేసుకుంటూ రావు. కనుక మనం ఏమైపోతున్నామంటే, మనం దేవుని యొక్క పనిలో సరైనటువంటి నిమగ్నత, సరైనటువంటి విశ్వాసత, సరైనటువంటి భక్తిభావాలు కలిగి మనం బ్రతకలేకపోతున్నాం. ఏదో మనం నమ్మాము, దేవుని మందిరానికి వెళుతున్నాం, ఇక అంతే, పండుగ అయిపోయింది. ఇక తర్వాత మళ్ళీ ఎవరి దారి ఇక వాళ్ళదే. ఇక పండుగ వచ్చేదాకా మళ్ళీ పాస్టర్ గారు గుర్తురారు. ఇక కొంతమంది ఉద్యోగస్తులు ఉంటారు, ఆ పండుగ పూట వస్తారు, వచ్చి చక్క మాటలు చెబుతారు, మళ్ళీ వెళ్ళిపోతారు, మళ్ళీ పండుగ దాకా మళ్ళీ కనపడనే. ఎట్టగండి ఇదంతా? దేవుడిని ఆశీర్వదించినప్పుడు నువ్వేం చేయాలి? దేవుని పనిలో ఖచ్చితంగా మనం దేవుని యొక్క పని అభివృద్ధి కొరకు మనందరం ఉండాల్సిందే. అంతేనా? యెరూషలేములో ఉన్నటువంటి వారు బబులోను దేశంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఏం చేస్తారు? యెరూషలేము క్షేమం కొరకు వారు ప్రార్థనలు చేస్తున్నారా? నీ స్వజనుల కొరకు, నీ బంధువుల కొరకు, నీ కుటుంబాల కొరకు నువ్వేం చేయాలి? ప్రార్థనలు నువ్వు చేయాలి. నీ సంఘము కొరకు ప్రార్థన చేయాలి, పరిచర్య కొరకు ప్రార్థన చేయాలి. నువ్వు ఎంత ఎదిగినప్పటికీ కూడా నీ సంఘాన్ని, నీ తల్లి సంఘాన్ని, నీ దైవజనులు మనం ఏం చేయొద్దు? మర్చిపోవద్దు. చాలామందికి ఇది మన పిల్లలకు నేర్పలేకపోతాం. రక్షణ పొందిన మన పిల్లలను ఆ విధంగా పురుకొల్పలేకపోతున్నాం.
ఒకవేళ అలాగూ దేవుని నమ్మినటువంటి సత్యాన్ని కానీ యేసుప్రభు శిష్యులు కానీ లోకాన్ని ప్రకటించకపోతే ఆ సువార్త ఏమైపోయేది? భూస్థాపితం అయ్యేది కదా. ఆ సువార్త ప్రకటించబడింది కాబట్టే ఇవాళ భూమి మీద కొన్ని కోట్ల మంది దేశాలు ఏమవుతున్నారు? యేసుక్రీస్తు వైపు తిరపబడుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా మనం మారాలి, అనేకులను మార్చాలి. మన ప్రభు కొరకు నిలబడాలి, అనేకులు ప్రభు కొరకు నిలబెట్టాలి. అలాంటి బలమైనటువంటి కృప మనందరికీ దేవుడు అనుగ్రహించాలి. ఇంకా నేను కొన్ని విషయాలు చెప్తాను. యేసుక్రీస్తు నమ్ముకున్నటువంటి వారు ఎంతోమంది కష్టపడ్డారు, ప్రాణాలు తెగించారు, మారుమూల గ్రామానికి వెళ్ళారు, ఎంతోమంది సువార్తను ప్రకటించి ఎన్నో ఆత్మలను వారు రక్షించారు. ఎలాంటి బాధలైనా ఎలాంటి కష్టాలైన వారు భరించారు. వారి యొక్క జీవితాలలో సరైన తిండి లేకపోయినా, సరైనటువంటి వసతులు లేకపోయినా, సరైనటువంటి ఏమీ లేకపోయినా వారు ఏం చేశారంటే దేవుని పనిని వారు తుదముట్టించారు. అందుకే నేటి కాలమందు సువార్త ఇంకా మిగులుతుంది, ఇంకా పరిచర్య కొనసాగుతుంది. ఒకప్పుడు పూర్వకాలంలో మా ముందు ఉన్నటువంటి దైవజనులు ఇలాంటి బిల్డింగులు లేవు, ఇలాంటి ఉండటానికి సరైన ఇలాంటివి లేవు. ఆ రోజుల్లో సువార్త పరిచర్య ప్రారంభంలో చిన్న తాటేగుల పాకలతో ప్రారంభించబడ్డాయి. ఎందుకంటే అప్పుడు 2, 3, 4 వాటితోనే ప్రారంభించబడ్డాయి. ఇవి రాను రాను ఏమైనా తెలుసండి, ఈ జనములు విస్తరించుట బట్టి, సంఘ పరిచర్య వ్యాప్తి చెందుటను బట్టి ఇవాళ సంఘాలు ఇంత బలంగా ఉన్నాయి. ఇప్పుడు ఇంకా ఈ సంఘాలు ఇప్పుడున్నటువంటి ఈ మందిరాలు సరిపోవట్లేదు. ఇవాళ పెద్ద పెద్ద మందిరాలు కడుతున్నారు, 3-4 స్టేర్లు వేస్తున్నారు, కోట్ల రూపాయలతో మందిరాలని నిర్మించడం జరుగుతుంది. ఒకప్పుడు సేవకులకి సరైన సౌకర్యాలు ఉండే కాదు. కుక్కలు వెళుతూ వచ్చాయి, పాములు వెళుతూ వచ్చాయి, అనేకమైన కష్టాలు. నేను ఈ ఊరు వచ్చిన తర్వాత నేను ఇక్కడ త్రాసుపాలను చంపాం. మండ్ర గబ్బాలు అయితే కోకులులే, కట్ల పాములు. ఒకరోజు బాబు అదే తలుపుని తీసి లోపలికి బయటికి వెళ్ళే సమయంలో బాబు కాలు చుట్టేసిపోయింది. ఇవన్నీ మీకు ఎప్పుడు చెప్పలేదు. ఆ కాలుని విసిరంగానే అంత దూరం వెళ్ళి పడింది. ఏదో నన్ను చుట్టుకుందంటే మేము వెంటనే లేచి చూసాం, అది కట్ల పాము, చంపేశాం. ఇట్లా ఎన్నో. నేను ఈ ఊరు వచ్చిన తర్వాత ఇదే మందిరంలో కూడా త్రాసుపాములు చంపాం. మందిరంలో ఎప్పుడో సంగతులు కాదు, ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నేను ఉన్న పరిస్థితుల్లో మీకు చెప్తున్నాను ఇవన్నీ. కనుక నేను సేవకు వచ్చినప్పుడు 20 పైసలు 10 పైసలు పావులని చూశాను. దానిని జాగ్రత్తగా వారానికి సరిపడ్డ కూరగాయలు తెచ్చుకొని, వారానికి సరిపడినటువంటి ఆ బియ్యం జాగ్రత్త చేసుకుని జాగ్రత్తగా బ్రతికాం. దేవుని యొక్క రూపాయి, మీరిచ్చే ప్రతి రూపాయి, మీ కష్టాజీతం యొక్క విలువ నాకు తెలుసు. దాన్ని వృధా చేయటానికి కానీ, దేవుని పనికి మీరు ఇచ్చిన రూపాయిని వృధా చేయటానికి నేను ఎప్పుడు ఇష్టపడను. నా చేతనైతే ఆ రూపాయికి ఇంకొక రూపాయి కలిపి దేవుని పని ఇక్కడ జరగాలి. అలాగూ నేను దేవుని కొరకు బ్రతుకుతున్నాం కాబట్టి ఈరోజు ఎక్కడికి వెళ్ళినా, ఏ సంఘములోకి వెళ్ళినా దేవుని కార్యాలు అక్కడ దేవుడు చక్కగా జరిగిస్తున్నాడు. నా సంఘాలలో ఎవరు నాకు ఎదురు చెప్పేవాళ్ళు ఉండరు. సంఘంలో ప్రతి ఒక్కరు కూడా గౌరవంగా ఒక దైవజనునికి ఇవ్వాల్సిన మర్యాదలను ఇప్పటికి ఇస్తున్నారు. అది డబ్బులతోనో లేకపోతే మీకు ఏదో పెట్టుబడి పెట్టుడు సంపాదించింది కాదు. దేవుడు నాకు ఇచ్చినటువంటి నీతిని, భక్తిని నేను మీకు నేర్పిస్తున్నాను, అలాగే బ్రతుకుస్తున్నాను. కాబట్టి దేవుడు ఈరోజు నాకు ఈ గౌరవాన్ని దేవుడు ఇస్తున్నాడు. మనం నిరంతరం జాగ్రత్తగా మనం ఏం చేయాలంటే, మనం నమ్ముకున్నటువంటి దేవునిని, నీతిని, భక్తిని లోకానికి తెలియజేసేటువంటి ఒక స్టారులాగా మన జీవితాలు ఉంచబడాలి. అదే దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి గొప్ప పాఠం. ఆ రోజున ఎక్కడో పుట్టినటువంటి ఆ యొక్క స్టారు ఏం చేసింది? జ్ఞానులను, తూర్పు దేశపు జ్ఞానులను ఏం చేసింది? దేవుని వద్దకు నడిపించింది. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, అనేక మంది డబ్బును నమ్ముకున్నవారు, పదవులు నమ్ముకున్నవారు, ఈ లోకంలో అందసంధాన్ని నమ్ముకున్నవారు, ఈ లోకంలో లోక సంబంధమైనటువంటి జీవితాలు నమ్ముకున్నవారు దేవుని కొరకు పనిచేయలేరు, వారు దేవుని కొరకు జీవించలేరు. అందుకే వారందరినీ కూడా ఏమన్నాడంటే, మీరు దేవుని నమ్ముకోవాలి, దేవుని బిడ్డలుగా ఉండాలంటే మీకు కలిగిన వాటిని అన్నిటిని విడిచిపెట్టి నన్ను వెంబడించండి. అప్పుడే మీరు నా కొరకు పనిచేస్తారు. అప్పుడు నేను మిమ్మల్ని వాడుకుంటాను.
కనుక దేవుడు మనల్ని వాడుకోవాలంటే లోక సంబంధమైన వాటిని అన్నిటిని మనం ఏం చేయాలి? విడిచిపెట్టి మనం బుద్ధిమంతులుగా ఉండాలి, నీతి మార్గంలోనికి రావాలి. మనం నమ్మినటువంటి సత్యాన్ని నమ్మిన వాక్య ప్రకారముగా లోకానికి మనము తెలియచేయాలి. అప్పుడే మనం దేవుని పని చేసిన వారు అవుతాం. అప్పుడే దేవుని కొరకు నిజమైన క్రిస్మస్ ఆరాధకులుగా మనం ఉంటాం. అలా నువ్వు లేకుండా క్రిస్మస్ వరకు సరిపెట్టుకుని నీ క్రిస్మస్ను నీవు ఆనందిస్తూ, నువ్వు సంతోషిస్తూ, నువ్వు తాగుతూ, నువ్వు గంతులేస్తూ నీకు నువ్వు చూసుకుంటే అది నిజమైన క్రిస్మస్ ఎలా అవుతుంది? అంతేనా? ఎక్కడో పుట్టినటువంటి పశువుల పాకలో ఉన్నటువంటి యేసయ్యను ఏం చేసిందనమాట? ఈ స్టార్ వారందరిని అక్కడికి తీసుకువెళ్ళింది. వెళ్ళిన వారందరూ కూడా ఏం చేశారు? వెళ్ళిన వారందరూ ఏం చేశారు? యేసు ప్రభుని చూసి యేసు క్రీస్తు వారు పలానా చోట ఉన్నారని వారందరూ స్వార్థ ప్రకటన చేశారు. వారందరూ కూడా యేసు ప్రభుని అందరికీ తెలియజేశారు. మనం కూడా అందరికీ తెలియచేయాలి, అందరిని దేవుని యొద్దకు నడిపించాలి. ఒక్క పాపి నశించిపోవటం దేవునికి ఇష్టము కాదు. అంతటా అందరూ ఏమవ్వాలి? మారు మనసు మనం పొందాలి. హల్లెలూయా. అంటే మనందరం ఏమవ్వాలి? మార్నింగ్ స్టార్ లాగా ఉండాలి, ఈవినింగ్ స్టార్ లాగా ఉండాలి. ఏ స్టార్లు? మార్నింగ్ స్టార్ లాగా ఉండాలి. అంటే ఉదయమునే ప్రకాశమానముగా ఉండాలి. ఎప్పుడు? ఉదయం లేవటమే ప్రకాశమానముగా ప్రార్థనతో, వాక్యముతో మనము మన జీవితాన్ని, మన రోజుని మనము ప్రారంభించుదాం. అలాంటి కృపాధన్యత దేవుడు మనందరికీ దయచేయాలి కదా. అలాగూ మనం ఒకవేళ బైబిల్ దగ్గరికి వెళ్ళి బైబిల్ చదవలేమేమని ఇవాళ క్యాలెండర్లో ఏం చేస్తున్నారు? వాక్యాలన్నీ ఇస్తే కనీసం ఆ క్యాలెండర్ దగ్గరికి వెళ్ళి వాక్యం చదువుకుని అక్కడ కళ్ళు మూసుకుని కనీసం ఒక 10 నిమిషాలు, ఒక 5 నిమిషాలు ప్రార్థన చేసుకుని పనికి వెళ్తే మంచిదని నీ కుటుంబ కొరకు చేయొచ్చు. బైబిల్ ఎక్కడ ఉంది తెరిచి ఏ వాక్యం చదవాలో తెలియదు, అక్కడ నీకు వాక్యాలు ఉన్నాయి, చక్కగా చదువుకోవచ్చు కదా. కనుక దేవుడు నీకు చక్కని వెసులుబాటు, నీకు అనుకూలమైనటువంటి దేవుడు నీకు ఇస్తున్నాడు. నువ్వు దాన్ని ఏం చేయాలి? చక్కగా సద్వినియోగము చేసుకుని దేవునిని మహిమపరచాలని నేను మీ అందరికి కూడా మనవి చేస్తున్నాను. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. తల్ల వచ్చండి, ప్రార్థన చేసుకుందాం. తల్ల వచ్చండి, ప్రార్థన చేసుకుందాం. మా ప్రభువా, రక్షకుడా, ఈరోజు మేమందరమునైనా ఒక నక్షత్రము గూర్చి మేము జ్ఞాపకం చేసుకుంటూ ఇది వాక్యానికి అనుకూలమైనదే, కానీ వాక్యానికి అనుకూలమైనటువంటి దానిని కేవలమునైనా మేము ఒక నామకార్థమైనటువంటిదిగా మేము మార్చేసుకుని దీనినైనా మా పేరు కొరకు, మా గొప్పల కొరకునైనా ఆ చుక్కని, ఆ స్టార్ను ఉపయోగించుకుంటున్నాం తప్ప మేమునైనా ఒక స్టారుగా అనేకులను దేవుని యొద్దకు నడిపించేవారుగా మేము మారలేకపోతున్నాం. కానీ నిజమైన స్టారు అది కాదు. అది కేవలం డిసెంబర్లో వరకే ఉంటుంది, ఆ తర్వాత అది ఉండదు. కానీ దేవుని నమ్మిన మేమైతే నిరంతరము ప్రకాశిస్తూ, నిరంతరము దేవుని కొరకు పనిచేస్తూ, నిరంతరము దేవుని సువార్తను ప్రకటిస్తూ, నిరంతరము అనేకులను, పాపులను దేవుని యొద్దకు నడిపించేవారికి మేము ఉండాలి. అలాగే ప్రభువా, మా జీవితాలు చక్కగా మార్చబడినట్లు సహాయములను దయచేయమని ప్రార్థిస్తూ, ఈ వాక్యమునైనా ప్రతి ఒక్క హృదయములోనికి వెళ్ళి కనీసం నేను కొద్దిమంది అయినా, కొంతమంది అయినా దేవుని కొరకు వాడబడే పాత్రలుగా, కొద్దిమంది అయినా బుద్ధి కలిగి నీతి మార్గములోనికి వచ్చి అనేకులను అయినా నీతి మార్గములోనికి నడిపించే ఒక సాధనాలుగా మేమందరం ఉంచబడినట్లు, ఈ వాక్యము వారి హృదయములో పనిచేయనట్లు కూడా సహాయములను దయచేయమని మమ్మల్ని తగ్గించుకుంటూ మీ నామమును హెచ్చింపు చేయిస్తూ యేసు నామములో ఈ మనములు, ఈ ప్రార్థనలు అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.